హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను చయాన్ 1510. ఈరోజు అయితే నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అలాగే మిరపకాయ బజ్జీ చేస్తున్నాను. ఉగ్గాని కోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత తిరువాత గింజలు వేసుకోవాలి. కొద్దిగా శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు. ఇవి కూడా తిరువాత గింజలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేయాలి. మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి 3 పచ్చిమిర్చీలను కట్ చేసి తీసుకున్నాను. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొన్ని ఎక్స్ట్రా పచ్చిమిర్చి తీసుకోవచ్చు. ఊరి దగ్గర అయితే ఎక్కువ క్వాంటిటీలో ఉగ్గాని చేస్తారు కాబట్టి పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, ఉప్పు 3 కూడా మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఇలాగ చేస్తున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ను మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, దోరగా ఫ్రై చేసుకుంటే చాలు. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసిన చిట్కానే కదా. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలబెట్టుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అయితే బొరుగులు నానబెట్టుకుందాము. ఒక్కొక్క రకం బొరుగులు ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొన్ని బొరుగులు తొందరగా నానుతాయి, కొన్ని బొరుగులు తొందరగా నానవన్నమాట. ఇక్కడైతే మాకు బొరుగులు దొరకవు, రేర్గా దొరుకుతాయి. ఒక షాప్లో కనిపిస్తే నేను బొరుగులు తీసుకొని వచ్చాను. ఈరోజే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఉగ్గాని. బొరుగులు సరిగ్గా నానలేదనుకోండి, ఉగ్గాని చేసిన తర్వాత నీలకపోయినట్టు ఉంటాయి. బొరుగులు సరిగ్గా నానితేనే మెత్తగా ఉగ్గాని కూడా టేస్ట్గా ఉంటుంది. నేనైతే బొరుగులను ఒక 6 మినిట్స్ నానబెట్టుకున్నాను. 6 మినిట్స్ నానిన తర్వాత బొరుగులను నీళ్ళు లేకుండా ఇలా ఒత్తుకుంటున్నాను. ఇలాగ బొరుగులన్నింటినీ కూడా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఈలోపు ఆనియన్స్ కూడా త్వరగా ఫ్రై అయిపోయినాయి. ఇందులోనే టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మన రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి. పసుపు లాస్ట్లో వేసామనుకోండి పచ్చి వాసన వస్తుంది. ముందుగానే వేస్తే ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి వాసన ఏం రాదు. పసుపు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలయబెట్టుకొని టమోటాలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటాలు ఫ్రై అయ్యేలోపు నేను ఈ పక్క బజ్జీలు వేస్తాను. బజ్జీల ప్రాసెస్ మీ అందరికీ తెలిసిండేదే కదా. కొద్దిగా శనగపిండి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, మన రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా కారము, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సోడా పొడి, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉండలు లేకుండా శనగపిండి బాగా కలుపుకోవాలి. మరీ పతలాగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలి శనగపిండిని. మిరపకాయలకు కూడా అటు ఇటు ఘాట్లు పెట్టేసి తీసుకొని శనగపిండిలో ముంచుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. టమోటాలు కూడా మెత్తగా ఫ్రై అయిపోయాయి. ఇంకా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బొరుగులను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తాయనేసి నేను చేత్తో కలుపుతున్నాను. ఒకసారి బొరుగులన్నీ కలిపిన తర్వాత పప్పల పొడి వేస్తున్నాను. పప్పల పొడి ఆప్షనల్ అండి, మీ ఇష్టం. తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంతమంది మనం తిరువాతలలో ఫ్రైలలోకి వేసుకుంటాం కదా, ఆ పప్పల పొడి వేసుకుంటారు కారం కోసం. నేనైతే నార్మల్ ఉత్త పప్పల పొడి వేసాను. పప్పల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి, అదే నిమ్మరసం వేసుకోవాలి. ఇది కూడా ఆప్షనల్. మీరు పులుపు తినాలనుకునే తింటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ నిమ్మకాయను కూడా లాస్ట్లో అయినా మనం ఉగ్గాని తినేటప్పుడు పిండుకోవచ్చు, లేదంటే ముందుగానే అయినా పిండుకోవచ్చు. ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి అంతా కలబెట్టుకోవాలి. ఫైనల్గా ఉగ్గాని అలాగే బజ్జీ కూడా రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం? మా చిన్నుకైతే ఉగ్గాని చాలా అంటే చాలా ఇష్టము. ఉగ్గాని సూపర్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.